హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదేంటి అంటే జొన్నపిండి వాడప్పలండి. జొన్నపిండి ఒకటే కాదు, సోరకాయ జొన్నపిండి వాడప్పలన్నమాట. జొన్నపిండిలో సోరకాయ తురుము మిక్స్ చేసేస్తామన్నమాట. అలా చేయాలి. ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామండి. స్కిప్ కాకుండా చూసేయండి. ఫస్ట్ ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలన్నీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. జొన్నపిండిలో మనము పచ్చిమిరపకాయల పేస్ట్, సోరకాయ వచ్చేసి తురిమేయాలన్నమాట. సోరకాయ తురుము, అందులోనే కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా నువ్వులు వేసుకోవచ్చండి. నువ్వులు కూడా హెల్త్కి మంచిది కాబట్టి కొద్దిగా సాల్ట్ అవన్నీ వేసి బాగా కలపాలి. పిండి మనకు కలుపుతూ ఉన్నప్పుడే తెలిసిపోతుందండి ఏంటి అంటే వాటర్ తక్కువైందా క్వాంటిటీ అనేసి. వాటర్ తక్కువైతే కొద్దిగా వాటర్ మిక్స్ చేస్తూ మనకి వాడప్పలు ఎలా ఒత్తుకోవడానికి తెలిసిపోతుంది కదా. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా అలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొద్దిగా మనం ఒక చేయంత ముద్ద తీసుకొని మనము ఏ దాని మీదైనా చేసుకోవచ్చండి. ప్లాస్టిక్ కవర్ మీద, లేకపోతే క్లాత్ మీద, కాటన్ క్లాత్ యూజ్ చేయొచ్చు. నేనైతే కవర్ మీద చేశానండి. ఆ కవర్ మీద మనము ఒక ముద్ద తీసుకొని దాని మీద ఆయిల్ వేసేసి మనం ఇలాగా చేతితో ఒత్తుకుంటే కూడా చాలన్నమాట. చేతితో ఒత్తుకొని అది వచ్చి మనము పెన్నం మీద పైన కొద్దిగా నువ్వులు చల్లుకోవాలండి. నువ్వులు చల్లుకొని తర్వాత మనకు ఇది ఈజీగానే చేతికి వచ్చేస్తుందండి. మనం చేతితో తీసేసుకొని పెన్నం మీద వేసేసుకోవడమే అనమాట. ఇది బాగా నువ్వులు దానికి అతుక్కునేలాగా బాగా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకున్న తర్వాత మనం చేతితో తీసేసుకొని పెన్నం బాగా వేడేంత వరకు పెట్టాలి. వేడైన తర్వాత పైన పెన్నం మీద కొద్దిగా ఆయిల్ వేసేసి పెన్నం మీద ఇది వేస్తామన్నమాట. వేసిన తర్వాత మనం గీ కానీ కొద్దిగా ఆయిల్ కానీ యూజ్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ మనం కాల్చేయడమే అండి. ఈజీగా ఇంట్లోనే మనం హెల్దీ ఫుడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.